హాయ్ అండి, పద్మశ్రీ కిచెన్కు స్వాగతం సుస్వాగతం అండి. మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పునుగులు తయారు చేస్తున్నానండి. పునుగులకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, మైదా, బియ్యం పిండి, కరివేపాకండి. ఇప్పుడు మనం ఇడ్లీ పిండిలో ఇవన్నీ కలుపుకుందామండి. ఇప్పుడు చూడండి, ఉప్పు, కారం, పసుపు వేసినాను. ఇందులోనే కరివేపాకు, ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, ఇందులో 2 ఆకులు పుదీనా వేసానండి. బియ్యం పిండి, ఇది మైదా పిండి అండి. ఇప్పుడు వీటిని మొత్తం బాగా కలిపేసుకుందామండి. ఇలా మొత్తం బాగా కలిపేసుకుందాం. పునుగుల కోసం పిండిలో మొత్తం అన్నీ వేసేసి ఇలా కలిపి పెట్టుకున్నాను. కడాయి పెట్టేసుకొని ఆయిల్ కూడా వేసేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. సో మనం పునుగులు వేసేసుకుందామండి కొంచెం కొంచెంగా. ఇలా చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేస్తారు. నేను ఈ విధంగా వేస్తానండి. ఈ విధంగా వేస్తే కొంచెం కరకరలాడుతూ రుచిగా ఉంటాయని నేను ఈ విధంగా వేస్తాను. కొందరు లావుగా రౌండ్గా వేస్తారు. నేను కొద్దిగా చిన్నగా వేస్తానండి. పునుగులు చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఆల్రెడీ నేను దీంట్లో ఇడ్లీ పిండిలో సోడా వేసుకున్నానని ఇందులో వేయలేదండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్గా చాలా బాగుంటాయండి. తింటే పిల్లలు ఇష్టపడతారు. పెద్దలకు కూడా బాగుంటాయండి తినేకి. మీ ఇంటికి ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసుకోండి. ఇప్పుడు వేగుతున్నాయి చూడండి. ఆయిల్ కొంచెం బాగానే హీట్ ఎక్కింది. ఇప్పుడు చూడండి, ఇవి వేగినాయండి. వీటిని ప్లేట్లో తీసేసుకుందామండి. మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో మీరు ట్రై చేసి కామెంట్స్ పెట్టండి నాకు. మొత్తం తీసేసుకుంటానండి. పునుగులు ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. ఈ ఐటెం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. కామెంట్ పెట్టడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.